ఇన్నోవేటర్స్ అందరికీ ఒకసారి శుభాశీస్సులు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో చూశాను, నా స్టేట్ని నేషనల్ రిప్రజెంట్ చేయడానికి ఇంత అద్భుతమైన ఇన్నోవేటర్స్ ఇక్కడికి వచ్చారని, ఇంకా అక్కడ ఎన్ని పనులను మానుకుని పరిగెట్టుకుని అందరినీ కావాలని, మీ అందరి దగ్గర జరిగిన ఇన్నోవేషన్ చూడాలని. అయితే మరి నా తరపున మీకు ఒక 5 నిమిషాల్లో మంచి విషయాలు నాకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు ఒక 45 years ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్నోవేషన్ మీద ఉంది. నేను మీకులాగే స్కూల్లో చదువుతున్నప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్స్, ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్ చేస్తున్నాను. సైన్స్ ఫెయిర్కి వెళ్తున్నాను, ప్రైజ్లు కొడుతున్నాను, స్టేట్ లెవెల్కి వెళ్తున్నాను. ఇస్రో సైంటిస్టులు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత నా ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చేస్తూ పక్కన ఒక 20 కంపెనీలు పనిచేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా పెంచుకున్నాను. బయటకు వచ్చి ఇండస్ట్రీ పెట్టాను. 5 ఇంజనీర్లతో మొదలుపెట్టి సంవత్సరానికి 20 మంది ఇంజనీర్లు ఎంప్లాయ్మెంట్ చేసి, అంటే మీకు ఎందుకు కనెక్ట్ చేస్తానంటే నా పర్సనల్ స్టోరీని, మీలో ఎంటర్ప్రెన్యూర్స్ ఎంత ఎక్కువ మంది అవ్వాల్సింది దేశానికి అవసరం ఉందో తెలియజేయడానికి 40 సంవత్సరాల క్రితం మేము చేసిన పని ఈరోజు మీరు చేయాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేయడానికి ఒక్కసారి అది గుర్తు చేస్తున్నాం. ఇంటర్నెట్ లేని రోజులు, ఇన్ఫర్మేషన్ మేము లైబ్రరీస్ నుంచే సార్ చెప్పినట్టు బాగా ఎక్వైర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మీకు నేను గర్వంగా చెప్పుకోవాలో మరి నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ ద వన్ హూ రౌటెడ్ ఇంటర్నెట్ వయా సాటిలైట్ టు మై నేషన్ ఇన్ ద ఇయర్ 1997 out of 10 top engineers. So I know every single picture byte of internet how I have routed through satellite. Up to ఆ టైంలో ఆప్టిక్ ఫైబర్ అనే కాన్సెప్ట్ తెలియదు దేశానికి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మై డియర్ చిల్డ్రన్, మై డియర్ ఇన్నోవేటర్స్, మరి ఎన్నో ప్రాడక్ట్లు డిజైన్ చేసి డెవలప్ చేసి మార్కెట్ చేసి ఎంతో డబ్బు సంపాదించి శాటిలైట్ కమ్యూనికేషన్ మాస్టరీ చేసి అమెరికాలో ఉద్యోగం చేయాలని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పనిచేస్తూ ఇక చాలు, నా కోసం నేను బతికింది చాలు, నా దేశానికి చేయాల్సింది ఏదో ఉందనుకుని 15 ఏళ్ల క్రితం నా లక్షల ఆదాయాల కన్నా తృణప్రాయంగా పక్కన పెట్టి నా లక్ష్యాలు నా భారతదేశంలో నాకు మిన్ననుకుని పరిగెట్టుకు వచ్చేసి ఈ రోజుకి 1200 స్కూళ్ళల్లో 4 లక్షల మంది పిల్లల బ్రెయిన్లు ఇగ్నైట్ చేశారు. దట్స్ వై డాక్టర్ కలాం గారు 31 మార్చ్ 2013 హైదరాబాద్ ఐఐసి డైరెక్టర్ భుజన్ తట్టి చెప్పారు, యువర్ ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ అని. ఆయన 27th జూలై పాస్ అవుట్ అయినప్పుడు 2015లో ఎవరన్నా నా వెబ్సైట్, పర్సనల్ వెబ్సైట్ scientificstudents.com అని కొడితే రిఫ్లెక్టింగ్ టు దట్ ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ ఆయన చెప్పినప్పుడు నాకు తెలియదు వాట్ ఈస్ దట్, వై ఈస్ దట్ ఈస్ సెడ్ ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్. బట్ ఇప్పుడు నాకు తెలుసు నా సాధనలో ఎంతమంది పిల్లలు ఎంత పవర్ఫుల్గా ఈ భారతదేశంలో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇగ్నిషన్ పక్క నుంచి ఇస్తే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా ప్రపంచానికి భారతదేశం యొక్క విలువ మరొకసారి ప్రూవ్ చేయగలిగే ఇలాంటి గొప్ప పవర్ఫుల్ చేయడం నా దేశంలో ఉన్నారో నాకు తెలుసు. అర్థం మీకు? సో అందుకని నేను ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మనకి కొంతమంది రీసెర్చ్ పర్సన్ చెప్పినప్పుడు నా ఊళ్ళంతా పులకరించిపోయింది. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ విషయానికి ఎన్నెన్నో తెలుసుకున్నాను. You cannot explain it simple, which means you don't understand well enough అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ కోర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. అందుకని నేను నా 45 ఏళ్ళ అపార అనుభవాన్ని మీ అందరి ముందు ఇప్పుడు ఈ 4 నిమిషాల్లో పెట్టలేను. కానీ బట్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నా సాధన నుంచి తీసిన ఈక్వేషన్, ఇన్నోవేషన్ ఇస్ ద ఫ్యూచర్ అండ్ ఫ్యూచర్ ఇస్ లుకింగ్ ఫర్ ఓన్లీ ఇన్నోవేటర్స్. సో మీరు అందరూ అందులో భాగమై ఉన్నారు. అందుకని ఇక్కడ వరకు వచ్చారు. మీరు ఎంతో కష్టపడి, అది మీరు చేసిన ఇన్నోవేషనా, మీకు డైరెక్టర్ ఇచ్చిన సపోర్ట్తోనా, మీరు దాంట్లో పక్కన కలిసిమెలిసి పనిచేశారు. 5-6 నెలల నుంచి రాత్రులు బాగా బాగానే మీరు కనెక్ట్ అయిపోయారు. అందుకని ఇక మీడియా అని చెప్తాను, అదే బాధ్యత బరువు మొయ్యాల్సింది కూడా మీరే. నేషనల్లో లాస్ట్ 2011 ఫస్ట్ టైం ఇన్స్పైర్ నేషనల్కి నేను వెళ్ళినప్పుడు, అప్పటి నుంచి ప్రసాద్ నేషనల్కి నేను వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లలు గ్రౌండ్ లెవెల్లో డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అండ్ నేషనల్ మేము మెంటర్ చేస్తే వాళ్ళు సకూర ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ జపాన్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఎక్వైట్ అయినటువంటి అక్కడ ఈ పర్టికులర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీస్ సైంటిస్టులతో నోబెల్ ప్రైజ్ విన్నర్లతో జపాన్లో మూవ్ అయినప్పుడు వాళ్ళకు వచ్చిన ఇన్స్పిరేషన్ ఎంత వాల్యూమ్ ఉంటుందో చాలా లెక్కలేదు. అందుకే మీరు కూడా చేసుకుంటున్నాను. నా రాష్ట్రం తరఫున రేపు 60లో సెలెక్ట్ అయ్యి ఎవరు సకూర ఎక్స్చేంజ్ లో ఎవరిపోతున్నారా అని ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్నా పొద్దు నుంచి. అవునా చెప్పండి.
మరి మీరు కూడా చేయాలా? నోబెల్ ప్రైజ్ విన్నర్. మనకి సిగ్గు రావాలి. నా బాధ వచ్చింది, నేను అమెరికాలో పనిచేసినప్పుడు ఐ మీన్స్ ఇండియా మీన్స్ ఇంటలెక్చువల్స్ అని గొప్పగా చెప్పుకునేవాడిని. కానీ ఒక రోజు మా బాస్ అన్నాడు, your so-called intellectual India, 135 crores of Indian intellectuals could not produce next Sir C.V. Raman అంటే నాకు తెలియక, who is that Sir C.V. Raman? Is he my senior who worked here before me అని అడుగుతున్నా పిచ్చోండి, నాకు తెలియక. అప్పుడు అక్కడ గూగుల్ ఉంది, అప్పుడప్పుడు కొత్తగా వచ్చింది, చూస్తే అప్పుడు తెలిసిందనమాట. who is the man? మీకు ఎవరికైనా తెలుసా Sir C.V. Raman? నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం మన భారతదేశంలో. మనకి సిగ్గు రావాలి. ఇంకొక 4-5 ఏళ్ళకి 100 years అయిపోతుంది, పాపులేషన్ 150 crores అయిపోతుంది. 150 crores ఆఫ్ ఇండియన్ ఇంటలెక్చువల్స్ ఏం చేస్తున్నారు? 100 ఏళ్ళ నుంచి ప్రపంచం అంతా 100,000 రకరకాల ఇన్నోవేషన్లు పేటెంట్లు చేసేస్తుంటే, లక్షల పక్కన నైబరింగ్ కంట్రీ చైనా లక్షల్లో పేటెంట్లు కొట్టేస్తుంది. మనం ఏమో వేలలో ఉండవు, ఉన్న అన్ని పిహెచ్డీలు పనికొచ్చే ఉంటాయి. ఒకటే కూడా ఎంటర్ప్రైనర్ గా మారేటటువంటిగా ఉండదు. అట్లా రాకూడదు. పొద్దున్న లేచి నీరు కట్ట కానీ నీరు పట్టించు కానీ అన్ని మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ తైవాన్, మేడ్ ఇన్ కొరియా. నా దేశానికి ఏం తక్కువైంది? నా బ్రెయిన్ ఏం తక్కువైంది? ఎక్కడో చిన్న మైండ్ సెట్ ప్రాబ్లం. ఎంటర్ప్రైనర్ ఎదగాలనే తపన భారతదేశంలో ఉన్న పిల్లలు చదువులు యాడ్ చేయలేదు. అది ఇన్స్పైర్ ప్రోగ్రామ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు బ్రింగ్ అవుట్ సచ్ ఎ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. National Innovation Foundation from Ahmedabad, Anil Gupta sir started. From there now my Mr. Arun Ranade director and National Coordinator Mr. Sunil Bhaskar here, with all the great people support, and the SCRT madam with all the huge experience of innovations into this particular supporting. She is a nodal officer. మరి మీరు అందరూ ఎంత బాధ్యత, ఎంత సపోర్ట్ గా ఇన్ని రీసెర్చ్ బేస్ల నుంచి నా scientificstudents.com అని 12 ఏళ్ళు రోజు 10 గంటలు కష్టపడి తయారు చేశాను డేటా రిపోజిటరీ మీలాంటి పిల్లలకు ఉపయోగపడటం కోసమే. scientificstudent.com/books.html వెళ్ళారంటే 20 లక్షల రూపాయల పుస్తకాలు, ప్రపంచంలో ది బెస్ట్ బుక్స్ ఎక్కడ దొరికినా కొనుక్కొచ్చి అక్కడ పెట్టారు. అట్లాగే 5,000 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ నేను యూట్యూబ్ లో షేర్ చేశాను. 2 లక్షల ఎక్స్పెరిమెంటల్ పిక్చర్స్ నేను షేర్ చేసేది మీరు చూసుకుని మార్చుకుని ఇన్నోవేట్ చేస్తారని. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం మాట చెప్పాలనుకుంటున్నానంటే, నా చిన్నప్పుడు 6th క్లాస్ లో నా సైన్స్ మేడం ఏం చెప్పారంటే, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టారని చెప్పారు. నేను అన్నాను, మేడం ఎలా కనిపెట్టాను అంటే, ఒరే నువ్వు వెళ్ళి వాడిని అడగరా అన్నారు. అది కూడా రాసుకున్న నోట్స్ లో, ఐ నీడ్ టు గో టు థామస్ ఆల్వా ఎడిసన్ హోమ్ అండ్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్. ఆ తర్వాత అది ఎక్కడ? అమెరికాలో కదా. కానీ ఒక 20-22 ఏళ్ళు పట్టింది వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్న ప్రయత్నం, అప్పుడు థామస్ ఆల్వా లిటిల్ అంటారు, ఆయన లేడు అక్కడ. బట్ స్టిల్ నేను అక్కడ ఆయన ఎలాగా కనిపెట్టారన్న ప్రాసెస్ మొత్తం స్టడీ చేశాను. ఒక రోజు పట్టింది నాకు. పెద్ద పెద్ద జార్లు, బల్బులు, అందులో వ్యాక్యూమ్ ఎలా చేశాడు, ఫిలమెంట్ ఎలా పెట్టాడు, ఏం మెటీరియల్స్ వాడాడు, చాలా పెద్ద. మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ ల్యాబ్స్ అని ఎలా చూసాం, అలాగా ఆ రోజుల్లో చూస్తే 20 ఏళ్ల క్రితం. ఫైనల్ గా నాకు వచ్చిన ఒపీనియన్ ఏంటంటే, దిస్ ఇస్ హౌ హి ఇన్వెంటెడ్ అని అర్థమైంది నాకు. ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని ప్రయత్నాలు చేశాడో. అందుకని మీరు కూడా ఎవరో ఎక్కడ డిమోటివేట్ అవ్వద్దు. మీరు అందరూ హైలీ ఇన్స్పైర్డ్ పీపుల్, హైలీ ఇన్నోవేటివ్ పీపుల్. మరి అక్కడ టాప్ 60లో లేరు, కొంతమంది ఉండరని ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. పెద్ద ఒక అబ్బాయిని చూసి ఎక్కడ పది డిసప్పాయింట్ అయిపోతున్నాడు అబ్బాయి. అట్లా ఆయన మళ్ళీ నాకు 10 minutes పడుతుంది ఆ అబ్బాయి నార్మల్ చేయడానికి, తనకు కావాల్సిన సపోర్ట్ అంత ఇవ్వడానికి. ఎవరైనా భోజనం చేస్తున్నారు, ఆ అబ్బాయికి నేను భోజనం పెడుతున్నాను బ్రెయిన్తో డ్రోన్ మీద. సో ఎవరు ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు. ఇక్కడ ఒకచారితో ఆగిపోయే పని కాదు. జీవితం బహుత్ లంబీ హై, కర్నే కా బహుత్ కుచ్ హై, పూరా దేశ్ కే లియే బహుత్ కర్నా బహుత్ జరూరీ హై. చాలా మంది చేయాల్సింది భారతదేశానికి. కానీ గుర్తుపెట్టుకోండి, మంచి ప్రభుత్వాలు ఉన్నాయి మన చేతిలో, మన అదృష్టం, మనకు సెంట్రల్ అండ్ స్టేట్ లో. ఇలాంటి టైంలో వాళ్ళందరూ మీ అందరి కోసం స్టెమ్ ఎడ్యుకేషన్ బాగా ముందు తీసుకెళ్లాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎన్నో వేరియస్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ టాప్ లెవెల్ లో తీసుకురావాలి. భారతదేశం మరొకసారి ప్రపంచానికి విశ్వగురువులుగా తయారవ్వాలి. ఎందుకంటే జీరోని మనమే ఇన్వెంట్ చేసాం. ఎవరైనా మనిషి చచ్చిపోయే ముందు ఆపరేషన్ చేసి సుశ్రుత తెలిసేలా ఇవన్నీ ప్రపంచానికి మనమే చెప్పాం ఒకప్పుడు కాలాల్లో. అంత గొప్ప భారతీయ సంతతి వారసులైన మీ అందరూ మరొకసారి మీరు గట్టిగా ప్రపంచానికి మళ్ళీ విశ్వగురువులుగా తయారవ్వాలి అంటే ఇన్నోవేషన్ ఇస్ ద ఓన్లీ వే. అందుకని మీరు ఒకసారి ఇన్వెన్షన్ గురించి, ఇన్నోవేషన్ నుంచి ఇన్నోవేషన్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒక 10 seconds లో దాన్ని చెప్తాను. అక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పాను, అబ్బాయి ఎంత గొప్ప పని చేశాడు థామస్ ఆల్వా ఎడిసన్, ఎంత గొప్ప పని, ఎంత గొప్ప ఇన్వెన్షన్ చేశాడని మురిసిపోతున్నాను. ఎందుకని అది ఎంత డబ్బులు వచ్చేస్తున్నాయంటే అక్కడ వాళ్ళకి ప్రపంచంలో ఎవరు బల్బు తయారు చేయాలన్న కంపెనీ పెట్టుకున్నా వాళ్ళందరూ బోల్డ్ అంత రాయితీ కట్టాలన్నమాట దానికి.
సో అదంతా తెలిసిపోతుంది వాళ్ళ కంప్యూటర్లో బోర్డు బ్యాలెన్స్ అలా నెంబర్ పెరిగిపోతుంది. ఆ నెంబర్ మనం నెంబర్ చెప్పలేము కూడా, ఇన్ని లక్షల కోట్ల ఇన్ని వేల ఇలా ఏ నెంబర్ చెప్పలేము మనం, అలా పెరిగిపోతా ఉంది. అదే పెద్ద ఇన్స్పిరేషన్ అనుకుంటే అప్పుడు అన్నాడు, అక్కడున్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ అన్నాడు, నువ్వు అక్కడ బాగు దాని మీద కాదు, మాకు కావాల్సిన మా కామర్స్ సర్వే ఎడిషన్ కనిపెట్టిన ఇచ్చినా సరి కాదు, నువ్వు ఎప్పుడన్నా బల్బు వాడుకున్నావా అని అడిగాడు. అయ్యో బల్బు వాడుకోకుండా నేనేంటి అసలు ఎవరుంటారు ఈ భూప్రపంచం మీద అని అడిగితే, నువ్వు ఒక్కడే చాలు నాకు బల్బు వాడుకుని ఏదైనా నీ సొంతానికి ఉపయోగించుకున్నావా, దానివల్ల ఏమన్నా నీకు ఉపయోగపడిందా, దాని నుంచి నువ్వు ఏమన్నా ట్రాన్స్ఫార్మ్ అయ్యావా, ఏమన్నా నాలెడ్జ్ గెయిన్ చేసావా, దాన్ని ఎక్కడైనా అప్లై చేసావా, దానివల్ల ఏమైనా బెనిఫిట్ తీసుకున్నావా అంటే అవును ఇవన్నీ చాలా చేశానని చెప్తే దానికి నువ్వు లెక్క కట్టగలవా అన్నాడు. కట్టలేను అని చెప్పాడు. అలా నువ్వు ఒక్కడికే లెక్క కట్టలేకపోతే ఈ ఇన్ని బిలియన్ పీపుల్ వెల్త్ గ్రోత్ ని ఎలా లెక్క కడతావు? యూ కెనాట్. అలాంటి పని చేశాడు మా థామస్ ఆల్వా ఎడిసన్. సో ఈ ఇన్వెంటెడ్ ద బల్బ్ కదా, దట్స్ ఎ ఇన్వెన్షన్. కానీ ఈ రోజు మనం అది వాడట్లేదు, ఎల్ఈడి బల్బ్ వాడుతున్నాం. దిస్ ఈజ్ ఇన్నోవేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంట్ చేసిన బల్బులో 5% ఎనర్జీ మనకి ఉపయోగపడింది, 95% నీటిలోకి వెళ్ళిపోయింది. అది మనం మొదలుపెట్టి ఈ రోజు 10 వాట్స్ అంటే 10 వాట్స్ ఖర్చు పెట్టి కావాల్సిన ఎనర్జీ బయట తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ఇన్నోవేషన్. మీకు అర్థమైంది? సింపుల్ గా అర్థమైందా? సో మరి మీరు ఇక్కడ నుంచి ఇన్వెన్షన్ మీద ముందుకెళ్తారా, ఇన్నోవేషన్ మీద ముందుకెళ్తారా, మీ చేతిలో ఉంది. మన భారతదేశంలో ఇన్వెంటర్స్ చాలా మంది కావాలి, ఇన్నోవేటర్స్ ఇంకా ఎక్కువ చాలా మంది. ఎందుకంటే ఒక్క ఇన్వెన్షన్ వేల కొద్ది ఇన్నోవేషన్ ఇవ్వగలదు. అర్థమవుతుంది మీకు? సో ఇక నేను చెప్పిన ఇన్ని మంచి విషయాలు చెప్పడానికి మీకు ఈ 5-10 నిమిషాల్లో నా గురించి నేను షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నేను టెక్నాలజీ డ్రివెన్ మనిషి కాబట్టి scientificstudents.com అనే వెబ్సైట్ బాగా చూడండి. దాంట్లో ఎన్నో విషయాలు చాలా నేను గ్లోబల్ వార్మింగ్ మీద, క్లైమేట్ చేంజ్ మీద చాలా పెద్ద డెవలప్మెంట్ చేశాను. విండ్ టెక్నాలజీ మీద, సోలార్ ఎనర్జీ మీద, అవన్నీ దాంట్లో ఉన్నాయి. అది బాగా యూజ్ చేసుకోండి. తర్వాత మీ ఎక్స్పెరిమెంటల్ విషయానికి వచ్చేటప్పటికి నాకు ఒక 12-15 ఇయర్స్ ఇట్ల మీద ఉన్నాను నేను లాస్ట్. అందుకని మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఇంప్రూవ్మెంట్ విషయంలో చూడండి, మన ఎన్ఆర్ సునీల్ భాస్కర్ గారు చెప్తున్నారు, దాని స్పీడ్ కంట్రోల్ చేయాల పాయింట్ చాలా ఇంపార్టెంట్. అది ఎగ్ పైన చలి తీసేదానికి. కానీ అది ఎలా చేయాలి అప్పుడు ఆ కంట్రోలర్ కూడా అని చెప్తున్నారు. అది ఈజీ. మీరు అలాంటి ఏమైనా డౌట్ ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వాలంటే, విషయాలు తెలియజేయాలంటే మేక్ మీ యూజ్ ఆఫ్ మై ఎక్స్పర్టైజ్. ఓకే, నాకున్న 35 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ని పిల్లల కోసం భారతదేశంలో మీ అందరూ ఉపయోగపడటం కోసం మన దేశం ముందుకు వెళ్ళాలని మేడ్ ఇన్ ఇండియా అన్నట్టు అందరూ ఒకసారి నాతో పాటు కోరస్. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫ్రమ్ స్కూల్ ఇండియా. జై హింద్, జై భారత్, జై జై విజ్ఞాన్, స్కిల్ ఇండియా, ఫ్రమ్ స్కూల్ ఇండియా, జై ఇన్నోవేషన్. థ్యాంక్ యూ.